బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. డైమండ్ హార్బర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన దాడితో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. సీన్ మొత్తం మమతా వర్సెస్ నడ్డాగా మారిపోయింది. నడ్డాపై వాటిని కేంద్రం ఫుల్ సీరియస్ గా తీసుకుంది. మమతా సర్కార్ మాత్రం లైట్ గా తీసుకుంది. తృణమూల్ సై అంటుంటే బీజేపీ సై సై అంటుంది. రెండు పార్టీలు ఏమాత్రం తగ్గడం లేదు. హ్యాట్రిక్ కొట్టాలని మమత, బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పట్టు బిగిస్తున్నాయి. డైమండ్ హార్బర్ దగ్గర నడ్డా కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కాన్వాయ్లోని వాహనాల అద్దాలు పగిలిపోయాయి. కోల్కతాకు 60 కిలోమీటర్ల దూరంలోని డైమండ్ హార్బర్ దగ్గర కార్యకర్తలను కలిసేందుకు నడ్డా వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కైలాస్ విజయవర్గీయతో పాటు మరికొందరు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ఉన్నారు. టీఎంసీ కార్యకర్తలే తమపై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. తాను దుర్గామాత దయతోనే సురక్షితంగా బయటపడ్డానని చెప్పారు నడ్డా. బెంగాల్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. उस बंगाल में आज ममता सरकार ने जिस तरीके से राजनीतिक घटनाक्रम चला रही है वह प्रजातंत्र के लिए अत्यंत घातक, इट इज डेट्रीमेंटल टू द इंडियन डेमोक्रेसी और ये स्पष्ट बताता है कि इनटॉलरेंस दाय नेम इज ममता, असहिष्णुता। मैं बताना चाहता हूं कि भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता उन बच्चों के साथ है, वो बंगाल के बच्चे, और उन बच्चों के साथ तय जिंदगी खड़े रहेंगे। कुल्ला को लगी है, हमारे बहुत सारे नेताओं को लगी है और पुलिस की उपस्थिति में गुंडे अराजकता करते रहे। मैं समझता हूं कि कभी ऐसा लग रहा था मन में कि अपन अपने देश में हैं कि किसी दूसरे देश में। हमारी गाड़ी पूरी तोड़ दी उन्होंने, हमारे ड्राइवर को भी छोड़। నడ్డాపై దాడిని మమత తేలిగ్గా తీసిపారేశారు. చిన్న ఘటనను బీజేపీ భూతద్దంలో చూపుతోందని మండిపడుతున్నారు. ఒక జాతీయ స్థాయి నాయకుడిపై ఎంత చిన్న దాడి జరిగినా దానిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిందే, గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బీజేపీ లీడర్లపై సెటైర్లు వేస్తున్నారు. బెంగాల్ టూర్ కు వచ్చేటప్పుడు కేంద్ర బలగాలతో భద్రత పెట్టుకోవాలన్నారు. బీజేపీ సభలకు జనం లేనప్పుడు ఇలాంటి నాటకాలు వేస్తారంటూ ఆరోపించారు మమత. যেদিন তারা প্রোগ্রাম করবে লোক যদি না আসে তাহলে নিজে সাজিয়ে রাখবে যাতে নটঙ্কি করে ন্যাশনাল নিউজে ভালো করে দেখায় দেখো আমরা মেরেছি। আরে আই চ্যালেঞ্জ দিস, আমরা বারবার ওনাদের বলেছি স্টেট যদি সিকিউরিটি না দেয়, স্টেটের যদি মনে হয় প্রবলেম স্টেটকে বলবেন, স্টেট বিচার করবে। ইজ ইট নট দ্য বুলডোজ অফ দ্য ফেডারেল স্ট্রাকচার? ఇక నడ్డాపై దాడి స్టేట్ వర్సెస్ సెంట్రల్ గా మారింది. దాడిపై వివరణ కోసం బెంగాల్ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఢిల్లీ రావాలని కేంద్రం సమన్లు పంపించింది. కానీ మమత నో చెప్పారు. ఆ తర్వాత ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్ పై రావాలని హోంశాఖ ఆదేశించింది. దక్షిణ 24 పరగనా జిల్లాలో నడ్డా పర్యటనలో భద్రతా బాధ్యతలను చూసింది వీళ్లే. ఈ ముగ్గురిని ఢిల్లీ పంపడానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో వారిని డిప్యూటేషన్ మీద ఢిల్లీకి పంపడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది. ఇక అధికారులను డిప్యూటేషన్ పంపాలని అడిగే అధికారం కేంద్రానికి ఉంది. అయితే వారిని పంపాలా వద్దా అని నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సాధ్యం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. కేంద్రం అధికారులను పంపమంటే రాష్ట్రం పంపాల్సిందేనని చెబుతున్నారు. ఏదైనా ఒక విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు వస్తే కేంద్రం పంపిన నోటీసులను రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మమతా దగ్గరున్న ఆప్షన్ ఏంటంటే ఈ ముగ్గురు అధికారులను ఢిల్లీకి పంపకుండా వీలైనంత ఆలస్యం చేయడమే. కానీ ఎప్పటికైనా పంపాల్సిందే. వాస్తవానికి డిప్యూటేషన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి పంపుతుంది. తమకు కావాల్సిన అధికారులను కేంద్రం సెలెక్ట్ చేసుకుంటుంది. కేంద్రం రాష్ట్రం పట్టుదలకు పోతే వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుంది. మమతా సర్కార్ పై సీరియస్ గా ఉన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్. విపక్షాలపై అణచివేత పీక్స్ కు చేరిందన్నారు. ఇది ఎక్కువ కాలం కూడా కొనసాగబోదన్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారుతోంది అన్నారు.
మమతా బెనర్జీ ఇకనైనా రాజ్యాంగాన్ని ఫాలో కావాలని సూచించారు. రాజకీయ కార్యకర్తలా పనిచేస్తున్న 21 మంది అధికారుల సమాచారం తన దగ్గర ఉందన్న గవర్నర్ వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఘటనపై కేంద్రానికి రిపోర్టు పంపించినట్టు చెప్పారు. Unfortunately, there was no dialogue because they had no response. They just came in physical form. They had no update on anything. They had perhaps no authority to speak out. But then, Constitution and rule of law has to survive, even in spite of them. And that will happen. Wait and watch. No problem can remain for too long. They are getting paid out of public exchequer. They are using everything under the sun to act not as public servants, but as political workers. This will not be allowed anymore. I have details of 21 such people. I have written to the Honorable Chief Minister. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయకు భద్రత పెంచింది కేంద్రం. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అలాట్ చేసింది. వర్గీయ ఇప్పటికే సిఐఎస్ఎఫ్ కమాండోలతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. బెంగాల్లో ఒక పక్క ఈ వివాదం ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే హోంమంత్రి అమిత్ షా కోల్కతా టూర్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 19న 2 రోజుల పర్యటన కోసం కోల్కతా వెళ్లబోతున్నారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో హింస ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. కమ్యూనిస్టుల నుంచి మమత అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ టైంలో జరిగిన హింస కంటే రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన హింస జరిగే ప్రమాదం ఉంది. హ్యాట్రిక్ తో అధికారాన్ని మరింత పదిలపరుచుకోవాలని మమత చూస్తున్నారు. 6 అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఊపు మీదుంది బీజేపీ. 2019 ఎన్నికల్లో బెంగాల్లోని 42 ఎంపీ సీట్లలో 18 స్థానాల్ని బీజేపీ గెలుచుకుంది. మమతకు గట్టి సవాల్ విసిరింది. మమతను అన్ని వైపుల నుంచి వేటాడుతోంది బీజేపీ. కాంగ్రెస్ కమ్యూనిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేశారు మమత. ఇప్పుడు బెంగాల్లో ప్రత్యర్థి స్థానాన్ని బీజేపీ పూర్తిగా భర్తీ చేసింది. 2011, 2016లో దీదీకే బెంగాల్ ప్రజలు పట్టం కట్టినా వచ్చే ఎన్నికల్లో సిచ్యువేషన్ అంత ఈజీగా లేదు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓ సమస్యగా మారారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అభిషేక్ ని తన వారసుడిగా పార్టీలోకి తీసుకువచ్చారు దీదీ. ఎంపీని చేయటమే కాదు, పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేశారు. ఒక రకంగా పార్టీ పగ్గాల్ని అభిషేక్ చేతికి ఇచ్చినట్టేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంపై కూడా మేనల్లుడి ప్రభావం ఉంటోందని సీనియర్ మంత్రులు ఉడికిపోతున్నారు. సూపర్ సీఎం గా అభిషేక్ బెనర్జీ వ్యవహరిస్తారన్న విమర్శలున్నాయి. మేనల్లుడి పెత్తనాన్ని భరించలేకపోతున్నారు సీనియర్లు. అంతర్గత కలహాలు, అసమ్మతి తృణమూల్ను పరేషాన్ చేస్తున్నాయి. టీఎంసీ నేతల్లోని అసంతృప్తి బీజేపీకి బాగానే కలిసొస్తోంది. ముకుల్ రాయ్, మిహిర్ గోస్వామి లాంటి నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇప్పుడు జంగల్ మహల్ ఏరియాలో గట్టి పట్టున్న అధికార ఫ్యామిలీ పార్టీకి దూరంగా ఉంటోంది. శిశిర్ అధికారి ఎంపీగా ఉన్నారు. సువేందు, దివ్యందు, సోమేందు ఆయన వారసులు. వీళ్ళిద్దరికీ జంగల్ మహల్ లో గట్టి పట్టుంది. సువేందు అధికారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ మధ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ చేసినట్టు డైరెక్ట్ గా గవర్నర్ కు లేఖ రాశారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమాన్ని నడిపించింది అధికారి కుటుంబమే. ఈ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలింది. సిపిఎం కంచుకోట జంగల్ మహల్ తృణమూల్ వశమైంది. అధికారి ఫ్యామిలీ దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపిస్తుంది. తూర్పు మిడ్నాపూర్ కి చెందిన సువేందు ముర్షిదాబాద్, మల్దా, పురూలియా, బంకురాలలో రాజకీయంగా ప్రభావితం చేస్తారు. సువేందు అధికారికి బీజేపీ గాలం వేస్తోంది. సువేందు బీజేపీలోకి వస్తే పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్తున్నారు. తమ పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది. అధికారి ఫ్యామిలీతో బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తూనే బీజేపీపై ఎదురు దాడి చేస్తోంది. సువేందు అధికారి కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తూర్పు మిడ్నాపూర్ లో బ్యానర్లు కూడా పెట్టారు ఆయన ఫాలోవర్స్. మతువ వర్గాల
వర్గానికి పెద్ద దిక్కు బీనాపాని దేవి తృణమూల్ కు దూరమయ్యారు. బీనాపాని దేవిని బోరోమాగా పిలుచుకుంటారు. 2011 నుంచి మతువ వర్గం మమతాకి మద్దతునిస్తోంది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు బోరోమాను బీజేపీ తన వైపు తిప్పుకుంది. 2019 ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ఠాకూర్ నగర్ నుంచి మొదలుపెట్టారు. దానికంటే ముందే మోడీ బోరోమాను స్వయంగా కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మతువా వర్గం బీజేపీ వైపు అడుగులు వేసే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఓవైసీ ప్రకటించారు. బెంగాల్ పార్టీ లీడర్లతో ఇప్పటికే ఓసారి సమావేశమయ్యారు. తృణమూల్ కు ఉన్న బలమైన ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం పెద్ద ఎత్తున దెబ్బతీస్తుందని అంటున్నారు. నిజంగానే మజ్లిస్ బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీరడం ఖాయం. మమతాకు భారీ షాక్ తప్పదు. బీహార్ లో ఎంఐఎం 5 ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. చాలా స్థానాల్లో ఆర్జేడీని చావు దెబ్బ కొట్టింది. రేపు బెంగాల్లో కూడా జరిగేది అదేనంటున్నారు ఎక్స్పర్ట్స్. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ని బాగా నమ్ముకుంది తృణమూల్ కాంగ్రెస్. ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా విపక్షాల్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తారు. ఇప్పుడు మాత్రం టీఎంసీని మరోసారి గద్దెనెక్కించేందుకు పనిచేస్తున్నారు. 2015లో నితీష్ కుమార్, 2017లో అమరీందర్ సింగ్ పవర్ లోకి రావడంలో పీకేదే కీ రోల్. 2017లో యూపీలో కాంగ్రెస్ తరపున పనిచేశారు. అయితే యూపీలో పీకే ఫార్ములా వర్కౌట్ కాలేదు. 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ బాధ్యతలు తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రశాంత్ కిషోర్ దే ముఖ్య పాత్ర. ఇప్పుడు బెంగాల్లో దీదీకి సపోర్ట్ గా ఉన్నారు. పీకేను తీసుకొచ్చింది అభిషేక్ ముఖర్జీనే. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని తృణమూల్ నేతలే చెప్పుకుంటున్నారు. పీకే టీం ను చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. బెంగాల్లో బీజేపీ కావాలనే మమతను రెచ్చగొడుతోంది. మమత ఎంతలా చెలరేగిపోతే బీజేపీకి అంత అడ్వాంటేజ్. ప్రతి విషయంలోనూ మమతను కాషాయ దళం కవ్విస్తోంది. ఆ కవ్వింపులు మమతకు చిర్రెక్కిస్తున్నాయి. మరింతగా రెచ్చిపోతోంది మమత. బీజేపీకి కావాల్సింది కూడా అదే. బెంగాల్లో చాలా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీదీ సర్కార్ అరాచకాన్ని బాగా ప్రచారం చేయడానికి ప్లాన్ వేస్తోంది. నడ్డాపై దాడి బీజేపీకి బాగా కలిసొచ్చింది. వెంటనే వ్యూహాలు రచించారు బడా నేతలు. ఆ వ్యూహంలో భాగంగానే సీఎస్ డీజీపీకి ఢిల్లీ నుంచి లేఖలొచ్చాయి. మమత ఢిల్లీ పిలుపుకి వణికిపోదని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అంతా తెలిసే లేఖలు పంపించారు. పనిలో పనిగా 3 ఐపీఎస్ లకు సమన్లు. పార్టీ పెద్దలు ఏది ఆశించారో మమత అదే చేసింది. 6 నెలల్లో జరిగే బెంగాల్ ఎన్నికల్లో ఎన్ని రాజకీయాల్ని చూడాల్సి ఉంటుంది? మమత హ్యాట్రిక్ కొడుతుందా? కొత్తగా కాషాయ జెండా ఎగురుతుందా? వెయిట్ అండ్ సీ.